కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. అయితే నెక్స్ట్ మళ్ళీ పిలుస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. ఎస్, ఏంటి అసలు అంటే తెలంగాణ రాజకీయాల్లో దాదాపు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రధాన చర్చగా నడుస్తుంది. ఏంటి ఇది, ఎలా ఉండబోతుంది? యూ మేడ్ మీ పాపులర్ అని మలయాళంలో చాలా రోజుల కింద ఒక నాటకం ఉండే, అంటే నీవే నన్ను పాపులర్ చేసేవాడిని. బహుశా ఇప్పుడు కేసీఆర్ని కూడా అదే పని చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం. సో రేవంత్ ఈజ్ మేకింగ్ కేసీఆర్ పాపులర్. ఇప్పుడు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఒక పెద్ద నేరస్తుడు అనే రీతిలో ప్రజెంట్ చేయాలని చూస్తున్నారు. కానీ సమస్య ఏంటి అంటే, ఒకటి, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కేసు కాదు. అంటే ప్రజల జీవితాలు, ప్రజలపైన ప్రభావము, డెమోక్రసీలో చాలా ప్రమాదకరమైన ధోరణి నిజంగానే ట్యాపింగ్ జరిగితే. నేను దాని ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయడం లేదు, కానీ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా క్రియేట్ అవుతుందో వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మీకు సంబంధం లేని అంశమైనప్పుడు అది ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమైనా ప్రజలు దానిపైన రియాక్ట్ కారు. ఎందుకంటే ఇది ఎమోషనల్గా అన్యాయం అయిపోయిన దేశం అనేటువంటి ఇష్యూ కాదు కదా. మీకు ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, ఆల్రెడీ ఇది ఫస్ట్ది అయిపోయింది, ఫస్ట్ సీరియల్ అయిపోయింది, కాళేశ్వరం సీరియల్. ఇంకా అది నిజంగా ప్రజలకు నేరుగా ప్రత్యక్ష సంబంధం ఉంది. ఎందుకంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది అనే భావన. అలాంటి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం టెలిఫోన్ ట్యాపింగ్తో చూస్తే మోర్ లింక్డ్ టు పీపుల్. అయినా కూడా కాళేశ్వరం ఏమైంది, ఆఖరికి మొత్తం కొండను తవ్వి ఎల్కన్ పడతారంటారు చూడు, కొండను తవ్వి 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 కేసీఆర్ అరెస్ట్ అనే వాతావరణం క్రియేట్ అయ్యి లాస్ట్కు తుస్సుమన్నది సిబిఐకి అప్పేషన్. అది వ్యూహాత్మకమే కావచ్చు, అంటే బీజేపీ చేతిలో పెట్టి ఇప్పుడు కేసీఆర్ భుజాల పైన తుపాకి పెట్టి బీజేపీని కాల్చచ్చు. సో లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాడని బీజేపీ వాళ్ళు మామూలు నానా గొడవ చేసేవాళ్ళు. కానీ ఏ వ్యూహాత్మకమైన ప్రజల దృష్టిలో ఏమవుతుంది, అంత ఏ సాగర్కి ఏం చేశారు అనే భావన రెండవ కాళేశ్వరం ఎపిసోడు ముగింపు పలికిన తీరు చూశాక ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. రెండవది. మూడవది ఏంటి అంటే, థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్ళు అయింది. ప్రజల్లో ఎలాగూ ఎంతో కొంత అసంతృప్తి, ఈవెన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలప్పుడు కూడా అసంతృప్తి కనిపించింది. కాంగ్రెస్ గెలవచ్చు చివరికి వచ్చే వరకు, అది పోల్ మేనేజ్మెంట్ ప్రభావం కావచ్చు, పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రభావం కావచ్చు, లేదా బై ఎలక్షన్స్ కావడం వల్ల రూలింగ్ పార్టీకి ఉండే సహజ అడ్వాంటేజ్ కావచ్చు. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నమాట నిజం. లేదు, ప్రజల్లో ఉండే ఆ అసంతృప్తి అన్మేనేజబుల్ లెవెల్కు పోకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఎలక్షనీరింగ్ చేయకుండా చేయడం, ఇవన్నీ ఫ్యాక్టర్సే కావచ్చు, కాదని అంటలేదు. కానీ డెఫినెట్గా సిమ్టమ్స్ ఆఫ్ డిస్కంటెంట్ అనేది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కనిపించింది. అందుకే మీరు చివరి 1 వీక్ వరకు కూడా సర్వేల్లో బీఆర్ఎస్దే పై చేయని వచ్చింది. తర్వాత మీకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంది సర్పంచ్ ఎన్నికల్లో 60% గెలిచామని. అంటే 40% మీకు ప్రతిపక్షమే గెలిచింది, మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, కేసీఆర్ పైన ఉండే వ్యతిరేకత 2 ఏళ్ళు అయిపోయాక ఎంతో కొంత పలచబడుతుంది. అంటే మీకు ఫ్రెష్గా వ్యతిరేకత ఉండదు. ఓడిపోయిన తర్వాత ఇంకేముంటుంది వ్యతిరేకత, అయిపోయింది కదా, ఓడించారు కదా ప్రజలు ఒకసారి పనిష్ చేశాక రెండోసారి ఆ కోపం ఉండదు ఇక. సో మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల ఎంతో కొంత అసంతృప్తి సెటిల్ అవుతుంది. ఆ టైంలో ఈ వ్యవహారం నడుస్తుంది. మూడోది. థర్డ్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఎప్పుడైనా పొలిటికల్ కాంటెక్స్ట్ ఇలాంటి వాటికి ముఖ్యం, లీగల్ కాంటెక్స్ట్ ముఖ్యం కాదు. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడును జగన్ అరెస్ట్ చేసిన సమయం తీసుకుంటే, అప్పటికే జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్ట్ చేశారు. దాంతో చంద్రబాబు నాయుడుకి అది పెద్ద అడ్వాంటేజ్గా మారింది, జగన్కు నష్టమైంది. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఏమో కేజ్రీవాల్ పట్ల వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్ట్ అయ్యాడు, అందుకే అది సింపతిగా రాలే. అందువల్ల ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్ మూడవది. నాలుగవది ఏంటంటే, టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తే దాని పర్ఫార్మెన్స్ను క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ దాకా మీకు కాళేశ్వరము, అలాగే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్స్పెక్టేషన్ ఏ దాకా క్రియేట్ అయింది,
అది ప్రభుత్వం కావాలని చేసిందా కాన్షియస్గా, లేదా ఈ హైపర్ మీడియా, హైపర్ సోషల్ మీడియా ఏజ్లో పెద్ద ఎత్తున కేసీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చనే రీతిలో మీరు బిల్డ్ చేస్తారు. ఒక్కసారి బిల్డ్ చేసిన తర్వాత ఏమి జరగకపోతే ప్రజలు ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఇదే ఉన్నదిలే అనుకుంటారు. ఐదవది ఏంటంటే టార్గెటెడ్ అటాక్స్ చేస్తే అది సింపతిగా మారే అవకాశాన్ని కొట్టిపారలేము. అయ్యో పాపం కేసీఆర్ ఇంకెంత కొడతారు, ఇంత మీకు కంటిన్యూస్గా ఎప్పుడైనా మీరు గమనించండి అజిత్ గారు, మోడీని అందరూ కలిసి అటాక్ చేస్తే ఆఖరి మోడీ హీరో అయ్యిండు, ట్రంప్ను అందరూ కలిసి అటాక్ చేస్తే ట్రంప్ హీరో అయ్యిండు, తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ సీమాంధ్ర నాయకులు అందరూ వెళ్ళి కేసీఆర్ అటాక్ చేస్తే కేసీఆర్ హీరో అయ్యిండు. వైఎస్ జగన్ కూడా 2019లో అలాగే జరిగింది కదా. విపరీతంగా అటాక్ చేసేవారికి ఏమవుతుందంటే హీరో అవుతారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, విపరీతంగా వైసీపీలు అటాక్ చేస్తే 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. సో ఇలా చంద్రబాబు నాయుడు విపరీతంగా అటాక్ చేస్తే 164 సీట్లతో గెలిచాడు. సో అందువల్ల టూ మచ్ ఆఫ్ టార్గెట్ వల్ల ఏమవుతుందంటే వెంబడించి వేటాడి అటాక్ చేస్తే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నవారు అధికారంలో లేనివారు, మన సమాజం యొక్క లక్షణం ఏంటంటే బలవంతుడు బలహీనుడు. మీరు గమనించండి, కారు బండి కొట్టుకుంటుంది, తప్పు బండి వాందైనా ప్రజలు కారు మీద పడతారు. బండి సైకిల్ గుద్దుకుందనుకో, తప్పు సైకిల్ వాడైనా మీకు ఏమవుతుంది, బండి మీద పడతారు జనం. అందువల్ల మన సమాజంలోనే ఆ క్లాస్ యాంగిల్ ఉంటుంది. సో ఇప్పుడు బలవంతుడు ప్రభుత్వము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, బలహీనుడు ఓడిపోయి కేసీఆర్ ఉన్నాడు. సో అది 5th ఫ్యాక్టర్గా ఉంటుంది. 6th ఫ్యాక్టర్ ఏంటంటే కేసీఆర్ ఓడిపోవచ్చు, కానీ ఆయన ఉన్న ఆ స్టేచరు ఓటమితో పోదు కదా. ఇప్పుడు జగన్ చేసిన తప్పదే, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే 23 సీట్లు వచ్చాయి అయిపోయింది, చంద్రబాబు నాయుడు స్టేజ్ అంతా పడిపోయింది అనుకున్నాడు. ఆయనకన్నా అసెంబ్లీలో అవమానించారు, అరెస్ట్ చేశారు, బాగా అటాక్ చేశారు. ఏం జరిగింది, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి వయస్సు, చంద్రబాబు నాయుడు వయస్సు, జగన్మోహన్ రెడ్డి సీనియారిటీ, చంద్రబాబు నాయుడు సీనియారిటీ, జగన్కున్న పొలిటికల్ స్టేచరు, చంద్రబాబుకున్న పొలిటికల్ స్టేచర్లో తేడా ఉంది. సో రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేసిన నాయకుడు కదా తండ్రితో, ఆ పొలిటికల్ స్టేచర్ ఏమవుతుందంటే ప్రజలు వ్యతిరేకించడం వేరు, ఓడించడం వేరు. కానీ ఓడిపోయినంత మాత్రాన ఒక వ్యక్తి స్థాయి పడిపోదు పూర్తిగా. ఇప్పుడు మీకు కేసీఆర్ ఓడిపోవచ్చు, కేసీఆర్ పైన ఓటమి కూడా కేసీఆర్ యాటిట్యూడ్ పైన తీర్పు తప్ప పర్ఫార్మెన్స్ పైన కాదు. మీకు ఆ ఎలక్షన్ రిజల్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే కేసీఆర్ స్వభావాన్ని వ్యతిరేకించారు, ఎవరికి దొరకడు, ఫ్యామిలీ క్రంటెడ్ పాలిటిక్స్ ఇట్లాంటివి కదా. సో ఏమవుతుందంటే కేసీఆర్ స్టేచర్కి ఉంటుంది కదా. పర్సనల్ సమాజం ఒక వ్యక్తిని గౌరవించే విషయంలో, వ్యక్తిని చూసే విషయంలో భిన్నమైన కోణాలు ఉంటాయి. ఒక కోణం కేసీఆర్ యాటిట్యూడ్పై వ్యతిరేకత, కేసీఆర్ వివిధ అంశాల మీద. అదే సమయంలో కేసీఆర్ తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 ఏళ్ల పాటు తెలంగాణకు నాయకత్వం వహించిన వాడు, ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే టూ మచ్ అటాక్ చేస్తే మీరు ప్రభుత్వం అనుకునే ఒక ఫ్యాక్టర్ పోయి ఇంకో ఫ్యాక్టర్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా చూడండి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేసి అటాక్ చేశాడు, కొడంగల్లో ఓడించాడు, ఎంబడబడ్డాడు, మీకు ఓటుకు నోటు అన్నారు, చెంచల్గూడ జైల్లో పెట్టాడు, అసెంబ్లీని సస్పెండ్ చేశాడు. ఏమైంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరణించాడు. సో అందువల్ల ఈ 6 కారణాల రీత్యా కాంగ్రెస్ ప్రభుత్వం మేకింగ్ కేసీఆర్ పాపులర్. 7వది ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ యుగం అయిపోయిందని. కానీ రోజు కేసీఆర్ చెప్పమే కదా. మీకు ఇప్పుడు సిమిలర్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్లో 2019 వరకు మీరు జగన్ పని అయిపోయింది అని చెప్పారు. సో జగన్ రోజు జగన్ పని అయిపోయిందని చెప్పారు, ప్రజలకు జగనే గుర్తుంది, అయిపోయిందని మర్చిపోయారు. తర్వాత 19 to 24 చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇంకెక్కడా అన్నాడు. ఆ అయిపోయిందన్న ప్రజలు మర్చిపోయారు, చంద్రబాబునే గుర్తుంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూటమి వల్ల మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. రోజు జగన్ అయిపోయిందిగా అనుకుంటేనే మళ్ళీ జగన్. చిన్నప్పుడు మా అమ్మ పిండి కాదురా రవ్వ, పిండి కాదురా రవ్వ, పిండి కాదురా రవ్వ పట్టించుకురారా అని చెప్పేది. మేము మర్చిపోయి పిండి పట్టించుకొని వచ్చాము. అదేంద్ర ఇన్నిసార్లు చెప్పినా కదా నీకు పిండి కాదు రవ్వ అంటే, అదే ప్రాబ్లం అమ్మా, రవ్వ అని చెప్తే అయిపోయేది. పిండి కాదురా రవ్వ, పిండి కాదు రవ్వ, నాకు పిండే గుర్తున్నది. సో అట్లా మీకు ఏమైతే కేసీఆర్ అయిపోయింది అని పసాలంటే కేసీఆర్ గుర్తుంటుంది, అయిపోయింది గుర్తున్నది. కమ్యూనికేషన్లో చాలా ఇంట్రెస్టింగ్ డైమెన్షన్, నెగిటివ్ మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు అయిపోయిందని మీరే చెప్తూ మళ్ళీ మర్చిపోకుండా రోజు మీరే అటాక్ చేస్తే ఎట్లా మర్చిపోతారు జనం?
ఇప్పుడు అయిపోయినప్పుడు జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఇప్పుడు కేంద్రంలో కూడా అదే చూడండి, రాహుల్ గాంధీ అయిపోయింది అంటే ఏమైంది అనేది డబుల్ సీట్లు వచ్చినాయి 2024లో, అవునా కాదు? మీకు చూడండి, రాహుల్ గాంధీ పర్సంటేజ్ ఆఫ్ ఇమేజ్ పాపులారిటీ కూడా పెరిగింది. లక్కీలీ ఏంటంటే మోడీ పాపులారిటీ చాలా ఎక్కువ ఉండే వరకు రాహుల్ గాంధీ ఏం చేయలేకపోతున్నారు, అది వేరే విషయం. కానీ మీకు గమనించండి, గ్రాఫ్ గీయండి, రాహుల్ గాంధీ ఇమేజ్ గ్యారెంటీగా పెరిగింది 2014 ఎందుకు పెరిగింది? కారణం ఇదే, రోజు రాహుల్ గాంధీ అయిపోయింది అంటే మళ్ళీ రాహుల్ గాంధీ మర్చిపోరు, ప్రతిరోజు రాహుల్ గాంధీ చెప్పాము. ఇక్కడ కూడా అంతే. ఈ 7 కారణాల వల్ల ఐ థింక్ నేను ఆ ముందు స్టేట్మెంట్ ఇచ్చాను చూడు, యూ మేడ్ మీ పాపులర్ అనేది రేవంత్ మేక్స్ కేసీఆర్ పాపులర్ అనేలా కనిపిస్తోంది. రైట్. అంటే ఇప్పుడు ఒకవేళ సిట్కి సంబంధించి పూర్తయింది, మొత్తం చూసాం, ఫస్ట్ ఆఫీసర్స్ వాళ్ళతోటి ఇంట్రాగేషన్ అయిపోయింది, ఆ తర్వాత పొలిటికల్ లీడర్స్, చివరికి కేసీఆర్. ఏమవుద్దంటారు? నివేదిక ఎలా వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ వచ్చినా కేసీఆర్ మీద చర్యలు తీసుకునే లా పర్మిట్ చేస్తుందా? లా ఇలాంటిది లాతో సంబంధమే లేదు. దిస్ ఇస్ నాట్ ఎ లీగల్ క్వశ్చన్. మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అరెస్టింగ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ కన్విక్షన్. అరెస్ట్ వేరు, కన్విక్షన్ వేరు. కన్విక్షన్ అంటున్నావు శిక్ష పడడం. విచారణ సమయంలో జైల్ ఈజ్ అరెస్ట్ అనేది లాస్ట్ రిసార్ట్ ఉండాలి. అసలు ప్రేమా ఫేసి కేసు లేకుండా అరెస్ట్ చేయకూడదు. అది కూడా అరెస్ట్ చేసిన బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఇవన్నీ సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. ఎందుకంటే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అనేది రైట్ టు లిబర్టీని హరించడం. రైట్ టు లిబర్టీ అని మన దేశంలో ఫండమెంటల్ రైట్. అది రైట్ టు లిబర్టీ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. అందువల్ల నేరస్తులకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి మన సమాజంలో. నేరస్తులకు చట్టరీత్యా నియంత్రించబడిన ఫండమెంటల్ రైట్స్ నియంత్రించబడతాయి. ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి స్వేచ్ఛగా తిరగలేడు, అంతే తప్ప అరెస్ట్ అయ్యాడు కదా నువ్వు అతను హింసించలేవు కదా. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే, మీకు సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది, లిబర్టీని హరించేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాలి అని. సో యు ఆర్ టేకింగ్ అవే పర్సన్స్ లిబర్టీ. నీకు విచారణ చేయి కావాలంటే ఎంతసేపు అయినా విచారణ చేసుకో. ఏమి కేసీఆర్ ఏం పారిపోడు కదా, దేశం విడిచిపోడు కదా కేసీఆర్, చట్టానికి దొరకకుండా పోడు కదా, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశమే లేదు కదా. ఇప్పుడు బెయిల్కి కూడా సుప్రీంకోర్టు చెప్పిన ప్రిన్సిపల్స్ ఏంటి? 1, చట్టానికి దొరకకుండా పారిపోకుండా ఉండాలి. కేసీఆర్ ఎట్లా పారిపోడు. 2, సాక్షుల్ని బెదిరించడమో ఇన్ఫ్లుయెన్స్ చేయడమో అది సాధ్యమే కాదు, అధికారం లేడు. 3, సాక్ష్యాధారాలని తారుమారు చేయలేడు, ఎందుకంటే ఆల్రెడీ సాక్ష్యాధారాలు సిద్ధ దగ్గర ఉన్నాయి. 4, అదే తప్పు మళ్ళీ చేయలేడు. ఆయన ముఖ్యమంత్రి కాలేడు కనుక బట్ టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేడు. ఈ 4 కారణాల రీతి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బెయిల్. ఈ 4 సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, ఈ 4. సో అందువల్ల జైలు అరెస్ట్ చేయాలా వద్దా అన్న దానికి కూడా ఈ 4 కారణాలు చూపితే విచారణ పూర్తి కాకుండా, దోషిగా తేలకుండా, నిందితులుగా ఉన్న సమయంలో అరెస్ట్ చేయకూడదు. చేసినా బెయిల్ అయితే గ్యారంటీ. కానీ మన సమాజంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మన దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. నన్ను అరెస్ట్ చేయొచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. మీరు అలా అనడము పబ్లిక్ ఆర్డర్కు ప్రమాదంగా మారింది అని చెప్పి అరెస్ట్ చేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్, నాగేశ్వర్ అనేవాడి విశ్లేషణ వల్ల సమాజం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఆయన ముందస్తుగా లోపలేస్తున్నాం. ఇవ్వచ్చు, తర్వాత సుప్రీంకోర్టు అక్షంతలు వేస్తుంది, హైకోర్టు అక్షంతలు, తర్వాత సంగతి. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. అందువల్ల ప్రభుత్వాలు కావాలనుకుంటే ఆ ప్రాసెస్ ఆఫ్ పనిష్మెంట్ కేసీఆర్కి ఇవ్వచ్చు. లేదు వ్యక్తిగత కక్షలు ఉంటాయి కదా. మీకు అమిత్ షాను చిదంబరం జైలు ఎత్తే చిదంబరం అమిత్ షా జైలు వేశాడు. మీకు జగన్ జైల్లో పోవటానికి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో చంద్రబాబు చేతులు కలిపాడన్నది జగన్ భావన. అందువల్ల జగన్ ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు జైలుకు పంపాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలుకు పంపుతారా లేడా, ఇంకెందుకు పంపడం అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు కూడా. సో ఇలా వ్యక్తిగతమైన వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో పంపించిన తీరు, కొడంగల్లో ఓడించిన తీరు, చెంచల్గూడకు పంపిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత అవకాశం రాక మళ్ళీ వస్తుంది. ఆపర్చునిటీస్ రియర్లీ కమ్, వెన్ దే కమ్ యూ షుడ్ గ్రాబ్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్ అంటారు. సో మళ్ళీ రేవంత్ రెడ్డి జీవితంలో కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం వస్తుందో రాదు. సో అందువల్ల ఆ అవకాశాన్ని ఏమైనా సద్వినియోగం కానీ బట్ ఇస్ ఏ లీగల్. అందువల్ల మన దేశంలో అరెస్ట్ ఈజ్ నాట్ ఎ లీగల్ క్వశ్చన్, ఇట్స్ ఎ పొలిటికల్ క్వశ్చన్. 2 రకాలుగా రేవంత్ రెడ్డి పొలిటికల్ క్వశ్చన్. ఒకటి
రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ లీడర్. ఇప్పుడు జగన్ అంటే చంద్రబాబుని అరెస్ట్ చేయాలనుకున్నట్టు చేశాడు. ఎవరు అబ్జెక్షన్ చెప్తారు చంద్రబాబు జగన్కు? ఆయనే నిర్ణయం కదా, ఆయన ఎవడు ఆపటోడు లేడు కదా. సో ఇక్కడ అది కాదు కదా, ఇక్కడ అధిష్టానం కూడా ఉంటుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోవాలి అరెస్ట్ చేయాలంటే. సో మీకు జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయాలంటేనే మోడీ అమిత్ షాలు ఒప్పుకోవాలి అని చర్చలు జరిగినాయి. సో ఇప్పుడు ఇక అధిష్టానం అనుమతి లేకుండా రేవంత్ చేయగలడా? తర్వాత మీకు క్యాబినెట్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. అన్నిటికీ మించి పొలిటికల్గా ఇది లాభమా నష్టమా అనే బేరీ చేసుకుంటారు. సో అందువల్ల నేను అదే ఇది 7 రీజన్స్ నేను ఇంతకుముందు చెప్పాను. యూ మేడ్ బి పాపర్. 8వ రీజన్ ఏంటంటే అల్టిమేట్గా ఏముండదు ఇలాంటి కేసుల్లో. ఏమీ కాదు. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసు మనం చూసాం, ఓటుకున్నట్టు. అందులో అందరికి కళ్ళ ముందు కనబడ్డది కదా, రేవంత్ రెడ్డి డబ్బులతో దొరికాడు, అవునా కదా? చంద్రబాబు నాయుడు వాయిస్ ఉంది అక్కడ, అదేమి ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తే ఆయనదా కాదో తెలుస్తుంది. అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అన్నాడు కదా. సో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు వాయిస్ అని. ఫోరెన్సిక్ అనాలిసిస్ తేలాలి. బట్ ఎందుకు ఏం చేయలేకపోయాడు కేసీఆర్? ఏమి చేయలేకపోయాడు కదా. అంటే మన చట్టము లా ఈజీ కాదు ఇలాంటి కేసులు తేలటానికి. ఇప్పుడు అది పెద్ద నేరమే, నేను కాదంటలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ ఇది బిగ్ నేరం. ఇది రైట్ టు ప్రైవసీ, ఇది ఫండమెంటల్ రైట్. కానీ అది లీగల్గా కన్విక్షన్కి వెళ్తుందా, అది కూడా చీఫ్ మినిస్టర్కే వెళ్తుందా? ఇలాంటి నిర్ణయాలు చాలా మటుకు ఆన్ పేపర్ ఉండవు. ఏదో ఓరల్గా ఆదేశాలు ఇస్తారు. సో విధేయులైన అధికారులు అమలు చేస్తారు. దానికి ఇప్పుడు క్రిమినల్ కల్పబిలిటీని ఎస్టాబ్లిష్ కావాలి కదా. కేసీఆర్ చేయించినా అనుకుందాం, చేయించినా కూడా దొరకాలి కదా. దొరకడు చేయించుతారు, అంత తెలియదక్కూడదు కాదు కదా కేసీఆర్కు రాజకీయాలు అంత అనుభవం ఉందని చుట్టూ వాళ్ళు చెప్పరా? లేదా రిటర్న్గా సంతకం పెట్టి నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నీ చెయ్యి అని లిస్ట్ ఆయన మీద సర్టిఫై చేసి పంపుతారు. అంత అమాయకుడా కేసీఆర్? ఒకవేళ ఉన్నా కూడా ఓరల్గా చెప్తారు. ఇలాంటివన్నీ ఓరల్గా జరుగుతాయి. ఓరల్ ఆదేశాలు ఏమవుతుంది అంటే నెంబర్లు ఇచ్చారు సంతోష్ రావు తోటి, ఎవరిచ్చిన సంతోష్ రావు పర్సనల్ తీసుకుపోయిస్తారా? ఇవాడికి ఇవన్నీ ఎట్లుంటుందంటే ఆన్ పేపర్ దొరకాలి కదా. ఇప్పుడు చట్టం ప్రకారం నేరస్తుడే కావచ్చు, కానీ ఎవిడెన్స్, మన దేశ చట్టాలు ఏం చెప్తాయంటే ఎవిడెన్స్ ఉండాలి. సో ఎవిడెన్స్ ఇప్పుడు క్రిమినల్ కల్పబిలిటీ కేసీఆర్ది ఎస్టాబ్లిష్ కావాలి. మీకు అనిపించవచ్చు, నాకు అనిపించవచ్చు, అందరికి అనిపించవచ్చు, కానీ అల్టిమేట్గా చట్టానికి కనిపించాలి, కోర్టులకు కనిపించాలి కదా. సో అందువల్ల ఇది ఆఖరికి నా అంచనా ఏమీ కాదు. ఆ పెద్ద పెద్ద అవినీతి కేసులు ఏమవుతాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 1,00,000 కోట్ల అవినీతి కేసులు ఉన్నాయి. అంటే డిస్ప్రపోర్షనేట్ ఇన్కమ్ టు నోన్ సోర్సెస్. ఏమైంది జగన్మోహన్ రెడ్డికి? 16 నెలలు జైల్లో ఉన్నాడు కానీ ఏమన్నా అయిందా ఇంతవరకు? ఈ సిబిఐ ఈడీ ఏమైంది చెప్పండి నాకు. సో 16 నెలలు జైల్లో ఉన్న కూడా ఏం కాలే. ఇట్లా ఏమవుతుంది మన దేశంలో? ఇప్పుడు మీకు 5 ఏళ్ళ UPA 2లో ఎన్ని కుంభకోణాలు చర్చ జరిగింది? 2G కుంభకోణం, టెలికాం కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, అదో బొగ్గు కుంభకోణం, అన్ని జరిగినాయి. ఎవరు అరెస్ట్ అని చెప్పండి కాంగ్రెస్ నాకు? ఏ నాయకుడు వారం రోజులు జైల్లో ఉన్నాడు చెప్పండి? నేషనల్ హెరాల్డ్ కేసు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రోజు తిప్పుతారు. ఏమైంది? వీళ్ళు అరెస్ట్ చేస్తారా? సో అందువల్ల పొలిటికల్ క్వశ్చనే కాదు, అసలు అరెస్ట్ చేయడం కూడా అంత సులభం కాదు. అరెస్ట్ చేసిన ఎక్కువసేపు జైల్లో ఉంచడం సులభం కాదు. ఇంకోటి, మన దేశంలో అరెస్ట్ అయితే ప్రజలు అసహించుకుంటున్నారా? అవినీతి కేసులు అరెస్ట్ అయితేనే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు. అవేది అవినీతి కేసులు కదా, ఇట్లాంటి కేసులు కూడా కాదు కదా. మరి ప్రజలు ఎవరు అట్లా దాన్ని సీరియస్గా తీసుకుంటారు నాకు అర్థం కాదు. సో అందువల్ల పొలిటికల్లీ ఫుటైల్ ఎక్సర్సైజ్ అవుతుందేమో అని నా అనుమానం. ఏమవుతుంది? ఏమీ కాదు లాస్ట్కు. ఏమీ కానప్పుడు ప్రజలు ఏంటి ఇదంతా ఏం పనిలేక పని అంటారు. ఇప్పుడు అందువల్ల ఇవన్నీ ఏంటంటే మీకు ప్రాసెస్ పనిష్మెంట్ 4.5 గంటలు మనం అనుకుంటాం 4.5 గంటలు కేసీఆర్ను విచారించారని. మీకు తెలుసు, నాకు తెలుసు, 4.5 గంటలు విచారిస్తారు. ఏముంటారు విచారించడానికి? నార్మల్ ముచ్చట పెట్టుంటారు. కేసీఆర్ ఏమన్నా టిఫిన్ టీనో ఇస్తే అయి ఉంటారు. చాలా లోపల వేను బయటకు వచ్చిండ్రు. ఇప్పుడు ఆపరేషన్ 10 గంటలు జరిగింది అంటారు కదా, 10 గంటలు ఆపరేషన్ జరగదు. లోపలికి తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేసి అనస్థేషియా ఇచ్చి చాలా లాస్ట్కు డాక్టర్ వస్తాడు, వచ్చి వెళ్ళిపోతారు. తర్వాత కుట్లేసి తర్వాత మళ్ళీ కొంతసేపు అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత బయటకు వస్తారు. అవునా కదా? ఇది కూడా అంతే. ఆ లోపల మనకి ఏం జరిగింది? 4.5 గంటలు కేసీఆర్ను నిరాటంకంగా ప్రశ్న వేసి చెప్పుకుంటూ అడుగుతున్నా. మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉంటుందా చెప్పండి? మధ్యలో కొంతసేపు కేసీఆర్ వెళ్ళి నేను ఇంత వాటర్ తాగేస్తా అనొచ్చు, కొంతసేపు టీ తాగండి అనొచ్చు. ఇదంతా చాలా జరుగుతుంది. వీళ్ళంతా అధికారులు ఏమి కేసీఆర్కి ఏమన్నా అగర్భ శత్రువుల వాళ్ళంతా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు కారా? వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిట్లో ఉన్న అధికారులంతా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు. వీళ్ళేమి ఏలియన్స్ కాదు కదా. సో ఇదంతా మనకు తెలియదు ఏముంటుంది. ఇవన్నీ 4.5 గంటలు మన మీడియా
4.5 గంటల పాటు నందిని హిల్స్లో కేసీఆర్ విచారణ. ఏముంటుంది విచారణ? అలా ఏమున్నది విచారణ? 100 క్వశ్చన్లు రాసుకొస్తారు, వాళ్ళు చెప్పదలు కూడా చెప్తారు, చెప్పదలు నాకు తెలియదు, గుర్తులేదు, నాకు గుర్తే లేదు, అన్నీ నేను చూస్తాను అంటాడు. నాకేం తెలుస్తుంది రాబాయి, మీరు ఏం పడే మాట్లాడతారంటాడు. సో ఏమీ కాదు, లాస్ట్కు ఏమీ కాదు. దానికి ఇంత వేస్తే జనం పిట్ట కూతగనం అన్నట్టుంటుంది. కేసులో తేలేది కొంచెం, నువ్వు కూత ఎక్కుంటే పిట్ట కొంచెం కూతగనంలాగా, కేసులో తేలేదేమో కొంచెం, కూతనేమో ఘనం. ఈ కూతలు మనం ఎన్నిసార్లు చూడలేదు. మన ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఒకరి తర్వాత ఒకరు సినిమాలను పిలుచుడు, లైవ్లు, ఇక మీకైతే పండగ టీవీ ఛానల్స్కి అయితే. సో పలానా యాక్టర్ ఏ క్షణంలోనైనా ఇంటి నుంచి బయలుదేరొచ్చు, బయలుదేరిన తర్వాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావడానికి 20 నిమిషాలు పడుతుంది. మా ప్రతినిధి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అది ఇది మీరు ఎన్ని లైవ్లు నడుపుంటారు ఇప్పుడు? ఎవరికి ఏమైంది చెప్పండి నాకు? ఎవరన్నారు? ఎవరు జైలు వెళ్ళరా? ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ షో ప్రజలపైన ఏ రకమైన పర్సెప్షన్ పడుతుంది అనేది ఫ్యాక్టర్ కదా. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒక రాజకీయ పార్టీల మధ్య గతంలో ఏం జరిగిందో మళ్ళీ కూడా సీన్ రిపీట్ అవుతుందా అనిపిస్తుంది. అంబటి రాంబాబు ఇష్యూ, ఆయన మళ్ళీ మాట్లాడడం, చంద్రబాబుని బండబూతులు అందామా, ఏం మాట్లాడాడో ఆ పదం చూసాము. అదేవిధంగా జోగి రమేష్ వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళడము, తర్వాత అంబటి అరెస్టు, ఈవెన్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు కూడా కోడిగుడ్లు టమోటాలతోటి మహిళలు కొట్టడము, తర్వాత ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి, మొత్తం కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితిని ఎలా చూడాలంటారు? ఏముంది, వైసీపీ టీడీపీల మధ్య ఆ ఆంధ్రప్రదేశ్ సమాజం చీలిపోయింది. వీళ్ళు వాళ్ళను భరించలేరు, వాళ్ళు వీళ్ళను భరించలేరు. సో డెఫినెట్గా అంబటి రాంబాబు అయినా జోగి రమేష్ అయినా చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనది, అభ్యంతరకరమైనది, అంగీకరించడానికి వీల్లేని, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. దాంట్లో ఎవరికైనా భిన్నాభిప్రాయం ఏముంటుంది? నేను అంబటి రాంబాబు స్టేట్మెంట్ కూడా చూశాను. సో ఆంధ్రజ్యోతిలో వచ్చిన స్టేట్మెంట్ ఏది, నేను అలా అని ఉండాల్సింది కాదు అని ఆయనే అన్నాడు. ఇక ఆయన అన్న తర్వాత మనం అనేది ఏముంటుంది? సో అందువల్ల రాజకీయ నాయకులు ఈ రకంగా మాట్లాడుకోవడం అసలు ఇది కొత్త కాదు కదా. ఇప్పుడు కొడాలి నాని చంద్రబాబు నాయుడు మీద అన్నవి తక్కువ ఉన్నాయా? మీరు అవి గుర్తు చేసుకోండి కదా, ఇంతకన్నా తక్కువ ఏమి ఉండవు. వల్లభనేని వంశీ అన్నాడు కదా, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అవమానించిన తీరు అది ఇంకా దుర్మార్గమైంది కదా. ఏమైంది ఇప్పటివరకు? ఎవరికి ఏమైంది? ఇప్పుడు అదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా ఇంతకాలం అయింది, ఏమైంది అది? అదైతే ఇంకా దుర్మార్గమైంది అన్నిటికన్నా. సో ఇలా మీకు ఈవెన్ పట్టావి జగన్ పైన అన్నది కూడా అది చిన్నదా పెద్ద, అది కూడా అభ్యంతరకరమైన పదమే కదా. సో ఇలా రాజకీయాల్లో అనుకుంటుంటారు. దానికి మరి పట్టాభి పైన వైసీపీ ప్రభుత్వం కూడా ఎట్లా పడింది మనం చూసాం కదా. ఇప్పుడు వీళ్ళు అంబటి రాంబాబు మీద వీళ్ళు పడుతున్నారు. అల్టిమేట్గా ఏమవుతుంది? ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చే లా అండ్ ఆర్డర్ ఎఫెక్ట్ అవుతే, సో ఈ ప్రజలకేం సంబంధం లేదు, ఇదేం ప్రజా సమస్యలు కాదు, ప్రజా జీవితాలకు సంబంధం లేని అంశాలపైన రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ వల్ల ఏంటి ప్రయోజనము? ఇదే వాళ్ళు కొట్టుకుంటున్నా మాకేం సంబంధం అని ప్రజలు అనుకుంటారు. సో అందువల్ల డెఫినెట్గా రాజకీయ నాయకులు తాము విమర్శలు చేయొచ్చు, కానీ భాష సంస్కారము తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి చట్టాన్ని ఉల్లంఘించి మేము ఇంటి మీద దాడులు చేస్తాం, కాలబెడతాం, చంపేస్తాం అని అనడం వల్ల ఉపయోగం ఏమీ లేదు కదా. దానివల్ల చట్టం రూల్ ఆఫ్ లాను దాటి ఎవరిపైనా తప్పే కదా. సో రూల్ ఆఫ్ అయితే ఏమవుతుంది? ఆ స్థాయిలో లేదు. ఆంధ్రప్రదేశ్లో సమాజం నిట్ట నిలువున చీలిపోయింది, 2 పార్టీల మధ్య, 2 నేతల మధ్య. సో అంత నిట్ట నిలువున చీలిన తర్వాత ఒకరికొకరు భరించలేని పరిస్థితి, అసెంబ్లీలోనే ఎదురుపడలేని పరిస్థితి కదా. సో రాజకీయాలు అంతగా పోలరైజ్ అయిన తర్వాత ఇలా ఏమవుతుందంటే ఇది వాయిలెంట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. బెంగాల్లో చూస్తున్నాం కదా ఎంత వాయిలెన్స్. ఈ పొలిటికల్ వాయిలెన్స్ రాష్ట్ర అభివృద్ధిని డిరైల్ చేస్తుంది, రాష్ట్ర ప్రజల సమస్యలు పక్కకు పోతాయి, దీనిపైన ఎవరికీ ఆధిపత్యం ఉండదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళు వీరోచిత చేస్తున్నారు. రేపు వాళ్ళు ఎంతకాలం ఉంటారు? ఎన్నడో ఒక రోజు ఓడిపోతారు కదా. అప్పుడు వాళ్ళను వేరే పార్టీ వచ్చి ఉరికిచ్చి కొడతాడు. సేమ్ జరిగింది కదా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఏ రకంగా అసలు ఎవరు నామినేషన్ వేయలే కదా. సో మామూలు దాడులు కావు కదా, అది భీకరమైన దాడులు. అసలు నామినేషన్లు ఎవరిని వేయలే. ఏం సాధించారు? శాశ్వతంగా అధికారం ఉందా? సో మీకు టీడీపీ ఆఫీసుల మీద అటాక్ చేశారు, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే వచ్చారు దాడికి. సో అది అసెంబ్లీలో మనకి అల్టిమేట్గా ఏం సాధించారు? అల్టిమేట్గా ఇదేమి ప్రజా సమస్యల పైన
రాజకీయ పార్టీలు ఘర్షణ పడాలి తప్ప ఇలా వ్యక్తిగతమైన ఘర్షణలకు పోతే దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్ కదా. ఎస్, అంటే ఒకటి ఇప్పుడు రాష్ట్రమే రెండు భాగాలుగా చీలిపోయిందంటారు, అటు వైసీపీ అండ్ ఇటు టీడీపీ. ఏంటి అసలు ఇక ప్రజలకి అల్టిమేట్గా ఎన్నాళ్ళైనా ఇలానే ఉండాల్సిందేనా ఏంటి దీనికి? అంటే మీకు అలా వాస్తవంగా ఈ పోలరైజేషన్ అనేది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది. మీరు ఓటింగ్లు చూసినా కూడా 90% దాదాపు ఈ రెండు పార్టీలకే వస్తాయి, కూటమికి వైసీపీకి. అయితే ఎప్పుడైనా 20% స్పేస్ ఉంటుంది, థర్డ్ ఫోర్స్ కూడా స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఎవరు లేరు కదా, థర్డ్ స్పేస్లో ఎవరు లేరు కదా మీకు. అంటే మీకు ఆ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పోలరైజేషన్ పాలిటిక్స్లో ఏమవుతుందంటే చాయిస్ లేకుండా చేస్తే ప్రజలకు. సో మీకు ప్రభుత్వ ఫోకస్ కూడా పక్కకు పోకూడదు. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఏంటి? సో జగన్ హయాంలో చేసిన ధోరణే రిపీట్ కావాలని ఎన్నుకోలే కదా. తెలుగుదేశం శ్రేణుల్లో కార్యకర్తల్లో ఆ కోపం ఉండొచ్చు, కసి ఉండొచ్చు, కానీ ప్రజలు ఓట్లేసింది అందుకోసం కాదు. అంటే ఈ ప్రతీకార రాజకీయాలకు, రిటాలియేటరీ పాలిటిక్స్కు ప్రజలు ఓట్లేలే. ప్రజలు ఎందుకు ఓటేశారంటే ఒక డిఫరెంట్ పొలిటికల్ కల్చర్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటుంది అనే యాంగిల్లో ఓటేశారు కదా. ఆ ప్రజల ఎక్స్పెక్టేషన్స్కు భిన్నంగా ఉండడం కూడా మంచిది కాదు. ఎస్, వైసీపీ వాళ్ళు అన్నారు, కవ్వించారు అంటే ఏదైనా కవ్వించినప్పుడు గట్టిగా ఉండడమే గొప్పతనం కదా. సో చట్టరీత్యా నేర్పడు అదంతా ఎందుకు. సోషల్ మీడియాలో ఇంతకన్నా దుర్మార్గంగా దాడులు జరుగుతున్నాయి కదా. సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులు మామూలుగా లేవు అసలు. ఈవెన్ వాళ్ళు కాదు, మాలాంటి వాళ్ళ పైన కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. సో అందువల్ల ఈ కల్చర్ను ఒక్క అంబటి రాంబాబు, జోగి రమేష్, మీకు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పట్టాభి వీళ్ళకే పరిమితం కాదు ఇది. ఇది సోషల్ మీడియాలో అసలు మామూలుగా లేదు దుర్మార్గం. సో అందులో నేను కూడా విక్టిమ్, నాకు తెలుసు కదా. సో అందువల్ల ఈ స్థాయికి మీరు సమాజాన్ని తీసుకెళ్ళిన తర్వాత మీకు ఏమవుతుంది, ఇది పౌడర్ కేక్ సమాజంగా మారిపోతుంది. పౌడర్ కేక్ సమాజం అంటే ఏంటంటే ఎప్పుడైనా ఏ టైంలో అయినా మండటానికి సిద్ధంగా ఉంటుంది. ఒక నిప్పు రవ్వ ఇట్లా పడితే చాలు, చిన్న స్పార్క్ పడితే చాలు, అది మండిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఎలా తయారైందంటే ఆ పౌడర్ కేక్ స్టేట్గా మారిపోయింది. సో ఏ స్పార్క్ అండ్ పౌడర్ కేక్ అంటారు కదా. ఇలా ఏ చిన్న స్పార్క్ వచ్చినా, మీకు ఉదాహరణకు మీరు మొత్తం దూదితో ఇల్లు కట్టండి, ఇల్లు నిండా దూది పెట్టండి, చాలు చిన్న స్పార్క్ కూడా, మీకు చిన్న స్పార్క్ కూడా మొత్తం అడిపోతుంది. లేదా మీరు ఒక పేపర్ తోని ఒడ్డు కాకుండా పేపర్తో కట్టండి ఇల్లు, మీకు వెంటనే కాదా. సో మీకు గుర్తుండండి, లక్క గృహం మహాభారతంలో లక్క గృహం మొత్తం నెయ్యి ఎందుకంటే అంటుకుంటే వెంటనే కాలిపోయడానికి. ఇప్పుడు ఇది లక్క గృహంగా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్. సో ఇది ఏమైతే చిన్న స్పార్క్ కూడా నీకు భయంకరమైన మంటలు లేపుతాయి. ఇది మంచిది కదా సమాజానికి. ఇది ఏంటంటే ఎక్కడికి పోతుందో ఎవరమో చెప్పలేం కదా. సో ఒకసారి లా అండ్ ఆర్డర్ తప్పితే నోబడి కెన్ కంట్రోల్. ఈ మాబ్ సైకాలజీ ఒక్కసారి ప్రవేశిస్తే రూల్ ఆఫ్ లా ఉండదు. అందువల్ల ప్రభుత్వానికి కూడా మంచిది కదా. అల్టిమేట్గా జరగకూడదు జరిగితే ప్రజలు ప్రశ్నించేది ప్రభుత్వాన్నే కదా, ప్రతిపక్షాలు ప్రశ్నించరు. ఎవరైనా అధికారంలో ఉన్న వారినే ప్రశ్నిస్తారు. అది గమనించే కదా ఇప్పుడు నేను చంద్రశేఖర్ అన్నది, మేము మా వాళ్ళు వెళ్తామంటే కూడా ఆపాము, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుందాము అని. సో అందువల్ల సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అన్నారు కదా ఈరోజు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏది ఏకంగా హత్యకే కుట్ర జరిగింది అని అన్నాడు. సో అది ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళారులేండి. హత్యలు హత్య కుట్ర అని అనుకోను. సో బట్ ఎలాగో దాడి అయితే జరిగింది, మన కళ్ళ ముందే జరిగింది కదా దాడి. సో ఒక్కోసారి మనము అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటారు, లా ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. అంటే ఆ పర్యవసనాలు నువ్వు కోరుకోకపోవచ్చు, కానీ నీ చేతిలో కూడా ఉండవు. ఒక సిచ్యువేషన్ దాటినాక ఏమవుతుందంటే ఒక పరిణామానికి ఒక అటానమస్ ట్రాజెక్టరీ ఏర్పడుతుంది. అది లా ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్. నువ్వు అనుకోని పర్యవసనాలకు దారి తీయవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి ఈ స్పార్క్ అండ్ పౌడర్ కేక్గా నువ్వు సమాజాన్ని మారుస్తే ఆ సమాజం ఎలా మండుతుంది, ఎప్పుడు మండుతుంది, విచక్షణ రహితంగా మండుతుందా, ఆ నియంత్రణ లేకుండా మండుతుంది ఎవరూ చెప్పలేం కదా. పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలాంటి రంగు రుచి వాసన లేదు. ముఖ్యంగా పొలిటికల్ ఫ్లేవర్ అనేది మిస్ అయ్యింది ఫస్ట్ టైం అని అనిపిస్తుంది. ఎందుకంటారు?
అంటే మీరు అన్నది ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఎందుకంటే మన లాస్ట్ బడ్జెట్ మీకు గుర్తునే ఉంటుంది, బీహార్ ఎన్నికలకు ముందు జరిగిన బడ్జెట్లో పెద్ద ఎత్తున బీహార్కు వడ్డించారు. మీకు మామూలు వడ్డించడం కాదు కదా, ఒక పాట్నాకు ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఒక కోషి కెనాల్ ప్రాజెక్టు, అసలు ఒక 60,000 కోట్ల మేరకు ఎస్టిమేషన్ అయితే 59,000 కోట్లు అన్నారు. సో 59,000 కోట్ల మేరకు భారీగా వడ్డించారు బీహార్కు. సో మీకు బడ్జెట్ స్పీచ్ అంతా బీహారే కనబడుతుంది. తర్వాత మీకు 2024 ఎలక్షన్ల తర్వాత చూస్తే, అంటే టీడీపీ జేడీయూల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు ప్రత్యేకంగా అమరావతి గురించి ప్రస్తావన, ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావన, అసలు ఆంధ్రప్రదేశ్కి అన్నీ ఇచ్చారని చెప్పి పెద్ద విమర్శలు కూడా వచ్చాయి ఆ టైంలో. మీకు ఈ రెండు అనుభవాలు చూసినాక మోడీ ప్రభుత్వ స్వభావం అందరికీ తెలుసు. ప్రతిదాన్ని మోడీ రాజకీయంగానే చూస్తాడు. మోడీ స్వభావం వాళ్ళంతగా విజయం సాధించడానికి కూడా కారణం అది. 24 గంటలు పాలిటిక్స్, ఎలక్షన్స్, ఇది అన్ ఎలక్షన్ మిషన్. మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇది ఎలక్షన్ మిషన్ అది. సో మీకు లండన్లో ఉన్నాడు ఒకసారి, ఇక్కడ కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ లండన్లో ఉన్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది, లండన్లో ఆ రోజు ఉన్నాడు పోలింగ్ రోజు. ఎక్కడ ఏం చేశాడు, లండన్లో పోయి బసవేశ్వరుని విగ్రహానికి దండేశాడు. అంటే అక్కడ లండన్లో ఉండి ఇక్కడ ప్రచారం చేశాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను, జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు మోడీ ఎక్కడికి వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు, గమనించండి. సో మీకు కృష్ణ ఇలా భారత్ బయోటెక్ సందర్శనకు వచ్చాడు. భారత్ బయోటెక్ సందర్శన ముందు రావచ్చు, వెనక రావచ్చు కదా. సరిగ్గా జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ ఉన్నాడు. మీకు మూడో ఉదాహరణ చెప్తాను, 2024 ఎన్నికలప్పుడు ఎక్కడున్నాడు, మీ కుంభమేళలో ఉన్నాడు. మోడీ స్నానం చేస్తూ కనిపించాడు, మీరు గుర్తుంది. సో నాలుగో ఉదాహరణ చెప్తాడు, అది ఎన్నికలప్పుడు, ఇంకోసారి ఎన్నికలప్పుడు ఎక్కడున్నాడు, మొత్తం ప్రచారం అయిపోయింది, ఇక ఎన్నికల ప్రచారం చేయొద్దు అని 45 గంటల ముందు ఆపుతారు కదా. సో వెంటనే మోడీ ఏం చేశాడు, మౌనంగా వెళ్ళి గుహలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ధ్యానంలో ఉన్నాడు అన్నాడు. అంటే మోడీకి ఉన్న సామర్థ్యం అంటే మౌనంగా ఉండి కూడా రాజకీయ ప్రచారం చేయగలడు. ఇక మొత్తం నేషనల్ మీడియా మొత్తం ఏంటి, ఎక్కడున్నారు, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీకు కుంభమేళలో మీకు కనిపించాడు మోడీ స్నానం చేస్తూ, మొత్తం టీవీ మొత్తం మోడీయే. ఐ థింక్ 2024 ఎన్నికలు తర్వాత అనుకుంటాను, మళ్ళీ వేరే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు సబ్జెక్ట్ కరెక్షన్, యూపీ ఎన్నికల్లో సంథింగ్ మొన్న అది అంతకుముందు తర్వాతనే. యూపీలో ఎన్నికలు లేవు, ఐ థింక్ ఢిల్లీ ఎన్నికల. బట్ ఏదైనా ఎన్నికల సమయంలో, కుంభమేళ జరుగుతున్న సమయంలో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో 4-5 గంటలు ఆడ ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ పక్కకు పోయింది, మొత్తం ఎంటైర్ మీడియా కుంభమేళలో స్నానం చేస్తున్న నరేంద్ర మోడీపై. తర్వాత ఎన్నికల క్యాంపెయిన్ అయిపోయింది, ఇక ప్రచారం చేయదనుకున్నప్పుడు గోలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ 24 గంటల పాటు మోడీ ధ్యానమే. తర్వాత ఇంకోసారి ఎన్నికలప్పుడు ఎక్కడున్నాడు, నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళి కాషాయ వస్త్రాలతో, రుద్ర మీకు మాలలతో బయటకు వచ్చాడు. సో అలాంటి మోడీ అంటే మీకు ఆఖరికి మొన్న పద్మ అవార్డులు కూడా చూడండి, మొన్న ఎవరికి ఇచ్చారు, మీకంతా కేరళ వాళ్ళకి కనబడే చూడండి. సో కేరళలో కమ్యూనిస్ట్ లీడర్ కూడా ఇచ్చారు. అసలు ఎందుకంటే ఆయన పినరాయి విజయన్ వ్యతిరేక వర్గం అచ్యుతానందన్. కేరళ సిపిఎంలో 2 వర్గాలుగా చాలా ఏళ్ళు చిలిపోయి ఉండే, ఆ తర్వాత యునైట్ అయ్యారు. కానీ మీరు పినరాయి విజయన్కు ప్రత్యర్థి అచ్యుతానందన్. అందుకే పినరాయి విజయన్ వ్యతిరేక సిపిఎం ఓటర్లను కూడా ఆకర్షించాలి కనుక అచ్యుతానందన్కి ఇచ్చారు. అచ్యుతానందన్ బతుకున్నప్పుడు ఇది కేలే, చనిపోయినాక ఇచ్చారు గమనిస్తే. అలాగే మమ్ముట్టికి ఇచ్చారు, మమ్ముట్టి కూడా లెఫ్ట్ కదా, అందరికీ తెలుసు. ఆడ సిపిఎం నాయకత్వం నడిచే కైరేలి టీవీకి ఆయన చైర్మన్. సో అలాగే మీకు ఇంకో నారాయణన్ ఒక జర్నలిస్ట్కి ఇచ్చారు. మొత్తం మీకు కేరళ వాళ్ళకి ఇచ్చారు. మీకు ఇదా అంటే 2024 ఎలక్షన్ల ముందు కూడా మీరు గమనించండి, రామ మందిర నిర్మాణానికి మీరు ఎక్కడికి వెళ్ళాడు, మీరు ఆయన మ్యాప్ తీస్తే మీరు అనేక పుణ్య నదుల్లో స్నానం చేసి పుణ్యక్షేత్రాల సందర్శన చేశారు నరేంద్ర మోడీ. అవన్నీ మీరు మ్యాపింగ్ చేయండి, అంత బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలు ఉంటాయి. మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు, మన దగ్గర కూడా వచ్చాడు చూడండి, తమిళనాడు వెళ్ళాడు. సో ఎవ్రీథింగ్ ఇస్ పాలిటిక్స్ ఫర్ మోడీ అనే దానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాడు మీకు. ఈవెన్ విదేశాల్లో వెళ్తే కూడా అక్కడ ఇండియన్ డయాస్పరా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి
ఆడ మాట్లాడుతుంటాడు. సో ఫర్ మోడీ ఎవ్రీథింగ్. ఆఖరికి భారత రత్నలు కూడా ఎవరికి ఇచ్చారు? మీకు వ్యవసాయ చట్టాల తర్వాత జాట్ రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సమయంలో జాట్ రైతులను తమ వైపు తిప్పుకోవటానికి, ఆర్ఎల్డీని తమ వైపు తిప్పుకోవడానికి చరణ్ సింగ్ ఇచ్చారు. బీహార్లో ఎంబీసీలను తమ వైపు తిప్పుకోవడానికి కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. తెలంగాణలో సోనియా గాంధీ వ్యతిరేకం కనుక పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టడానికి పివి నరసింహారావు భారత ఇచ్చారు. ఇలా ముగ్గురికి ఇచ్చి కూడా అద్వానికి వెళ్ళి మీరు గమనిస్తే అప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి పెద్ద వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల నుంచి అప్పుడు అనివార్యంగా అద్వానికి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇట్లా ఎవ్రీథింగ్ ఇస్ పాలిటిక్స్ ఫర్ మోడీ. అలాంటప్పుడు ఈ బడ్జెట్ ఎందుకు పాలిటిక్స్ లేదు అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. మరి దీనికి ఎందుకు లేరు? ఇప్పుడు కేరళ, బెంగాల్, తమిళనాడు, అస్సాం 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. పుదుచ్చేరి ఉంది కానీ చిన్న రాష్ట్రం పక్క పెడదాం. సో ఈ 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు, ఒక అస్సాంలోనే ఉంది. అందుకే దీనికి రకరకాల విశ్లేషణలు నిలబడుతున్నాయి. ఒకటి మమతా బెనర్జీ విశ్లేషణ ఏంటంటే, అఫ్కోర్స్ ఆమె అన్నదని కాదు, అదొక విశ్లేషణ. సో బెంగాల్లో బీజేపీ ఈజ్ గోయింగ్ టు లూజ్ లాక్, స్టాక్ అండ్ బ్యారల్ అన్నారు. ఇంగ్లీష్లో ఇంట్రెస్టింగ్ ఈడియం అది. లాక్, స్టాక్ అండ్ బ్యారల్ అంటే గంపగుత్తగా అని తెలుగులో. సో బీజేపీ గంపగుత్తగా ఓడిపోబోతోంది కనుక మీకు బెంగాల్కు ప్రత్యేక వరాలు ఎన్నికల సమయంలో ఇవ్వలేదు అని అక్కడక్కడ ప్రస్తావనలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఎవరిని అంటలేను. మీకు తమిళనాడులో కనిమొഴി స్టేట్మెంట్ చూస్తే ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా తమిళనాడు పట్టించుకోరా అని. సో మీకు ఇలా చూస్తే అంటే ఏమీ లేవని అనలే. ఇప్పుడు హైదరాబాద్ టు చెన్నై, మీకు చెన్నై టు బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్లు శాంక్షన్ చేశారు. ఇలా అక్కడక్కడ చిలకరించారు, కానీ ప్రత్యేకమైన ఎంఫసిస్ లేదు. అందువల్ల ఒక పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇక్కడ తనకు అవకాశాలు లేవు గనక అవకాశాలు లేని చోట వరాలను ఎందుకు వృధా చేసుకోవాలని. సో బీహార్ లాగా కాదు, యూపీ లాగా కాదు, ఇప్పుడు 2027లో గ్యారంటీగా మళ్ళీ పాలిటిక్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, 2028లో తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ కాస్త ఆశిస్తున్న రాష్ట్రాలు ఇవి. 2029లో లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి. అందువల్ల ఈ 3 నెక్స్ట్ 3 years బడ్జెట్ గ్యారంటీగా ఎలక్షన్ ఓరియంటెడ్ ఉంటాయి. అందువల్ల ప్రతిసారి ఎలక్షన్ ఓరియంటెడ్ క్రెడిబిలిటీ పోతుంది అనుకోని బహుశా ఈ ఒక్క ఏడాది ఎలాగ ఈ ఎన్నికల్లో గెలిచేదే లేదు, ఎందుకు ఈ చెడ్డ పేరు తెచ్చుకోవాలి అని అనుకోని ఉన్నాను. ఒకటి వన్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్, నోబడీ నోస్. రెండవది ఏంటి అంటే, ఈ మీకు నార్త్ ఇండియాలో నెగటివ్ ఇంపాక్ట్ రాకూడదు అని. వాళ్ళకి అది కీలకమైన స్టేట్స్ నార్త్ అండ్ వెస్ట్ ఇండియా. మీకు అంతకుముందు బీహార్కి ఇచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు విమర్శలు వచ్చాయి గుర్తుంటే. ఈవెన్ ఉత్తర భారతదేశం నుంచి కూడా వచ్చాయి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఇది కుర్చీ బడ్జెట్ అని, కుర్చీ సేవింగ్ బడ్జెట్ అని, చైన్ కాపాడుకోవటానికి బడ్జెట్ అని, ఆంధ్రప్రదేశ్కి అన్నీ ఇస్తున్నారని చెప్పి తీవ్ర విమర్శ వచ్చాయి. సో నార్త్ ఇండియాలో ఆ నెగటివ్ ఇంపాక్ట్ రాదు, ఎందుకంటే సౌత్ ఇండియా పట్ల చూపుతుంది. నార్త్ సౌత్ డివైడ్ ఉంటుంది. నీకు సౌత్కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆ యూజీసీ ఈక్విటీ రూల్స్ వల్ల వాళ్ళ సపోర్ట్ బేస్ అయిన అగ్ర కులాలన్నీ తిరగబడుతున్నాయి. మీకు యూపీలోనే 12 మంది బీజేపీ నాయకులు పదవులకు రాజీనామా చేశారు. యూపీ అంతటా నిరసనలు తెలుపుతున్నాను. సో బీజేపీకి పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఇది ఒకటి అనుకుంటే ఒకటైంది. మీకు ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్ల కొరకు పోతే తమ సపోర్ట్ బేస్ అయిన బ్రాహ్మణ్ అండ్ అప్పర్ కాస్ట్ ఓటర్లు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. సో అందువల్ల తమ ట్రెడిషనల్ ఓటు బేస్ కోల్పోవద్దు. నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియా ఇది ట్రెడిషనల్ ఓట్ బేస్. ఆ ట్రెడిషనల్ సపోర్ట్ బేస్ ఎందుకు ఈ సౌత్లో వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఆ సౌత్ అండ్ ఈస్ట్ వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ. బీజేపీ పొలిటికల్ ప్రియారిటీస్లో నార్త్ వెస్ట్ ఫస్ట్ ప్రియారిటీ, సౌత్ అండ్ ఈస్ట్ సెకండ్ ప్రియారిటీ. అనవసరంగా ఇక్కడ ఎన్నికల్లో డివిడెండ్ రాని సౌత్ అండ్ ఈస్ట్ పైన కేంద్రీకరించి అనవసరంగా నార్త్ అండ్ వెస్ట్లో ఎందుకు పోగొట్టుకోవాలి అనేది ఒక డైమెన్షన్ అయి ఉండొచ్చు. మూడవది ఏంటంటే ఫిజికల్ కన్స్ట్రెయింట్స్. ఎందుకంటే మీకు అదనంగా నిధులు లేవు, పన్నుల ద్వారా ఆదాయాలు పెంచుకోలేదు, బోల్డ్గా మీకు సూపర్ రిచ్ పైన బిగ్ కార్పొరేషన్ల మీద పన్నులు వేయదలుచుకోలేదు. సో మీకు డబ్బులు పెంచుకున్నప్పుడు ఫిజికల్ డెఫిసిట్ 4.4% నుంచి 4.3కి తగ్గించుకున్నారు. ఎక్స్పెండిచర్ కట్ అన్ని రంగాలకు, ప్రధాన రంగాలకు అన్నిటికీ ఎక్స్పెండిచర్ కట్ చేశారు, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్కు కూడా.
మీకు అగ్రికల్చర్కు చూస్తే మీకు కూడా తగ్గడం, రూరల్ డెవలప్మెంట్ ఇట్లాంటివి కూడా తగ్గడం. సో అందువల్ల బడ్జెట్లో ఫిజికల్ స్కోప్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే అన్లెస్ సమ్ బోల్డ్ మెజర్స్ ఉంటే తప్ప మీకు ఆ ఫిజికల్ స్కోప్ లేనప్పుడు, అంటే వడ్డించడానికి సమృద్ధిగా లేనప్పుడు వడ్డించడం ఎందుకు, పంచాయతీ ఎందుకు? ఇంకా అది కూడా ఒక ఫిజికల్ కన్స్ట్రెంట్స్, ఆర్థిక పరమైన ఆ అవకాశాలు లేకపోవడం కూడా. అంటే వడ్డించేవాడు మనవాడు ఉంటే పంచపక్ష పరమాణం వడ్డిస్తారు, పంచపక్ష పరమాణం లేకపోతే వడ్డించేవాడు మనవాడు ఉన్న ఉపయోగం లేదు. సో అక్కడ ఏమీ లేకపోవడం వల్ల వడ్డించడానికి ఏమీ లేక వడ్డించకపోవచ్చు అనేది కూడా మూడో పాసిబిలిటీ. సో దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్, బట్ డెఫినెట్గా పొలిటికల్ ఆప్టిక్స్ అయితే లేవు. అందుకే మీకు ఆ స్పీచ్ కూడా 90 minutesలో క్లోజ్ చేసి పడేశారు. నార్మల్గా 2.5 hours ఉంటాయని అనుకున్నారు. అసలు వాస్తవంగా ఆ బజ్ కూడా లేదు మీకు, ఈసారి బడ్జెట్ పైన బజ్జే లేదు. ఏదో అడావుడు కూడా ఎక్కడ కనబడలే కదా. స్టాక్ మార్కెట్స్ ఎందుకు అంత ర్యాపిడ్గా డౌన్ అయిపోయింది? అంటే స్టాక్ మార్కెట్ డౌన్ అయ్యని చెప్పి నాలుగో ఫ్యాక్టర్ కూడా ఏంటంటే మీకు పొలిటికల్ రెసిస్టెన్స్ కూడా 2024 ఎన్నికల తర్వాత వీక్ అయింది. ఇది ఒక నాలుగో రీజన్ ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా పొలిటికల్ డైమెన్షన్ లేకపోవడానికి. ఎందుకంటే అపోజిషన్ బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి కూడా బలంగా పనిచేయాల్సి వస్తుంది మీకు. అందుకే 24లో బీజేపీ బలం 240కి పడిపోయింది 303 నుంచి. మీకు సొంతగా అధికారం లేని పరిస్థితి. కానీ ఆ తర్వాత పొలిటికల్లీ కంఫర్టబుల్ పొజిషన్కి వెళ్ళిపోయారు కదా. హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, ఢిల్లీ గెలిచారు, బీహార్ గెలిచారు. ఇందులో ఢిల్లీ, మహారాష్ట్ర అయితే గతంలో ఇండియా కూటమి చేతిలో ఉన్నాయి గెలిచారు. లేటెస్ట్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారం కూడా 350 సీట్లు ఎన్డీఏకి వస్తాయి అని వచ్చింది. ఒక బీజేపీకే 287 సీట్లు వస్తాయని. సో ప్రతిపక్షాల నుంచి రాజకీయ ప్రత్యర్థుల నుంచి బలమైన ప్రతిఘటన లేనప్పుడు ప్రభుత్వాలు పొలిటికల్గా ప్రొయాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉండదు. అది ఫోర్త్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. సో మీకు ఈ 4 కారణాల రీత్యా రాజకీయమైన రంగు, రుచి, వాసనలు లేని బడ్జెట్ పెట్టారు. అయినా స్టాక్ మార్కెట్ ఎందుకు రియాక్ట్ అయింది? నార్మల్గా అయితే పాపులిస్ట్ బడ్జెట్కు స్టాక్ మార్కెట్లు పతనం అవుతాయి. ఎందుకంటే పాపులిజాన్ని వాళ్ళు అంగీకరించలేదు. గ్రేటర్ పబ్లిక్ స్పెండింగ్ను క్యాపిటల్ అంగీకరించదు. మీకు పెట్టుబడికి ఉండే ప్రధానమైన లక్షణం ఏంటంటే ప్రజలపైన ఖర్చు చేయడాన్ని సహించరు. సో ప్రజలపైన ఖర్చు చేస్తే ప్రభుత్వాల ద్రవ్య సామర్థ్యం, ఫిజికల్ కేపబిలిటీ తగ్గి తమకు రాయితీలు ఇవ్వలేరు అన్నది వాళ్ళ బాధ. అందుకే మీరు ఎప్పుడన్నా చూడండి, క్యాపిటల్ అపోజెస్ రాయితీలు ఫర్ పీపుల్. కానీ ఇక్కడ ప్రజలకు ఏ రాయితీలు లేకపోయినా, జనాకర్షణ స్వభావం బడ్జెట్ లేకపోయినా మరి ఎందుకు పడిపోయినాయంటే వాళ్ళని కూడా ఆకర్షించలేదు. ఆఖరికి ఇన్వెస్టర్లను ఆకర్షించటానికి కూడా పెద్దగా మీకు సెంటిమెంట్ డ్రైవ్ చేసే ఫ్యాక్టర్స్ లేవు. అన్నిటికీ మించి స్టాక్ మార్కెట్ను ముట్టుకుంటే ఖబర్దార్ అని ప్రభుత్వాలకు హెచ్చరిక. ప్రభుత్వం ఏం చేసిందంటే ఈసారి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ F&O పైన సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, మీకు బిజినెస్ దాంట్లో అయితే STT బాంబ్ అంటున్నారు. ఏంటో STT బాంబ్ ఏంటంటే బడ్జెట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ పైన సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను 150% పెంచారు. అలాగే ఆప్షన్స్ పైన సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 50% పెంచారు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఆపరేషన్లు చేసే సమయంలో మనం చెల్లించాల్సిన ఫీజు అనుకోండి, పన్ను. సో దీన్ని ముట్టుకుంటే మేము అంగీకరించము. మీరు స్టాక్ మార్కెట్లను పనిష్ చేయాలనుకున్నా, స్టాక్ మార్కెట్లను ట్యాక్స్ చేయాలనుకున్నా ఖబర్దార్ అని ప్రభుత్వానికి ఒక రకమైన హెచ్చరిక జారీ చేశారు. మీరు ప్రజలకు ఏం చేస్తారో చేయరు, మాకు అనవసరం, మమ్మల్ని మాత్రం ముట్టుకోవద్దు అని. అందువల్ల ప్రభుత్వాలు మీకు ఇప్పుడు కొత్త కాదు. మీకు యూపీఏ ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చాక అప్పుడు వామపక్షాల మద్దతుతో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీతారాం యేచూరి అప్పటి CPM నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, డిస్ఇన్వెస్ట్మెంట్ శాఖను రద్దు చేస్తాం, ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు అవసరం. వెంటనే స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. అంటే ఇలా స్టాక్ మార్కెట్కున్న స్వభావం ఏంటంటే ప్రభుత్వాలను బెదిరిస్తుంటారు, ఒక రకంగా ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ కూడా చేస్తుంటారు. ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది స్టాక్ మార్కెట్లు పతనమయ్యడానికి. ప్రజలకు జనాకర్షణ లేకపోయినా, రాజకీయ రంగు రుచి వాసన లేకపోయినా తమను ముట్టుకుంటే ఒక రకంగా డిటరెన్స్ అంటారే, స్ట్రాటజిక్ డిటరెన్స్ అంటే నిరోధక శక్తి. అంటే
ఇలా భారీగా ప్యాన్గా రియాక్ట్ అయితే ప్రభుత్వాలు భయపడతాయి ముట్టుకోవడానికి. లేకపోతే ప్రభుత్వాలు స్టాక్ మార్కెట్, ఎందుకంటే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ను ఆపటానికి ప్రభుత్వం ఈ పని చేస్తుంది. మంచి పని యాక్చువల్గా చేయడం మంచి పని. ఏంటంటే దానివల్ల యూజ్ ఏంటంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది స్పెక్యులేటివ్ ట్రేడింగ్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో 2 రకాల ట్రేడింగ్ ఉంటుంది. ఒకటేమో షార్ట్ టర్మ్ ట్రేడింగ్, మీకు డే ట్రేడింగ్, రోజువారీ అమ్మకాలు కొనుగోళ్ళు లాంటివి. అలాగే ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే భవిష్యత్తులో ఇలా ఉండవచ్చు అని ఇప్పుడు అంచనా వేసి వ్యాపారం చేయడం. ఈ రెండు ఒక రకంగా జూదం. సో ఇందులో ఇంటెలిజెన్స్కి సంబంధమే లేదు. ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఏ గ్యాంబ్లింగ్. అంటే స్టాక్ మార్కెట్ నిపుణులు ఒప్పుకోరు, కానీ ఇది మోర్ లైక్ ఏ గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అన్న పదం పెద్ద పదమే కావచ్చు, బట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గ్యాంబ్లింగ్ ఏంటి? స్పెక్యులేట్ చేయడం. నీది లేదు కదా స్పెక్యులేషన్ అంటే. సో ఈ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్ వొలటాలిటీని పెంచుతుంది. అంటే కానీ ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రెండ్ చూస్తే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏమో వెళ్ళిపోతున్నారు. లాస్ట్ ఇయర్ $18.9 బిలియన్ వెళ్ళిపోయారు, సుమారు $1900 కోట్ల. మీకు ఈ జనవరిలోనే $4 బిలియన్ వెళ్ళిపోయారు, $400 కోట్ల. సో కానీ ఎవరు స్టాక్ మార్కెట్ నిలబెడుతున్నారు అంటే సామాన్య ప్రజలు, రిటైల్ ఇన్వెస్టర్స్, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ బాగా పెరిగింది. లేటెస్ట్ డేటా తీసుకుంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లో బాగా తగ్గాయి, మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ బాగా పెరిగింది. మీకు కాంపోజిషన్ ఆఫ్ పీపుల్ సేవింగ్స్, మీకు ఆర్బీఐ నివేదికలు చూస్తే వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ పీపుల్ సేవింగ్స్, ప్రజల సేవింగ్స్లో అష్యూర్డ్ రిటర్న్ ఉండే, అంటే తక్కువ ఆదాయమైన గ్యారంటీగా ఆదాయాన్ని ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఇన్వెస్ట్ చేయడం ప్రజలు తగ్గించారు, హౌస్ హోల్డ్ సేవింగ్స్. కానీ మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెరిగింది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అందులో ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు, ఎస్ఐపి. ప్రతి నెల ఇన్ని డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది కూడా ఏం చేస్తారంటే మీరు ఒక్క కంపెనీలో పెట్టరు, వాళ్ళు మనలాంటి మీరు ₹100, నేను ₹100, 1,00,000 మంది ₹100 అంటే ఏమవుతుంది? ₹1,00,00,000 అవుతుంది. ఆ ₹1,00,00,000 50 కంపెనీలు పెడతారు. దాంతో రిస్క్ తక్కువ ఉంటుంది, లాభం ఎక్కువ ఉంటుంది. అంటే మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. లాస్ట్ మంత్ నాకు ఈ స్లిప్లో పెట్టిన దాంట్లో 12% వచ్చింది. 12, 13, 14% ఆ రేంజ్లో వస్తాయి, పెద్దగా ఏం రాదు. సో కానీ ఆ మేరకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో రాదు కదా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇంకా తక్కువ వస్తాయి కదా. మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, దీని మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది, కానీ రిలేటివ్లీ తక్కువ. మీకు కష్టపడి సంపాదిస్తే 30% పన్ను, స్టాక్ మార్కెట్లో సంపాదిస్తే తక్కువ పన్ను ఉంటుంది. ఇదో విచిత్రమైన ప్రపంచం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్న కాస్త ఎక్కువ ఉంటుంది, కానీ 1 year తర్వాత అమ్ముకుంటే ఇంకా తక్కువ ఉంటుంది. సో అందువల్ల మీకు పెద్ద ఎత్తున ప్రజలు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది కూడా ప్రభుత్వ కుట్ర. ఎందుకు కుట్ర అంటే ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఒక పారిశ్రామికవేత్త అప్పు తీసుకోవాలి, వడ్డీ కట్టి, వడ్డీలతో చెల్లించాలి. కానీ స్టాక్ మార్కెట్లో ప్రజల సేవింగ్స్ పోతే ఇండస్ట్రియలిస్ట్కు ఫ్రీగా డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు మీకు అంబానీలు, అదానీలు, పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు. ఎక్కడి నుంచి పెడతారు? ప్రజల సొమ్ముతో పెడతారు. అది ఇంట్రెస్ట్ ఫ్రీ కదా, ఈక్విటీ రూపంలో వస్తాయి, ఇంట్రెస్ట్ ఫ్రీ. వాళ్ళకేం 5 పైసలు నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు. నీకు లాభం వస్తే వాళ్ళకి ఇస్తారు, నష్టం వస్తే వాళ్ళే భరుస్తారు. సో అందువల్ల ఇలా ఇండస్ట్రీకి కావాల్సిన క్యాపిటల్ను ఫ్రీగా జనరేట్ చేయడం అనేది స్టాక్ మార్కెట్ లక్ష్యం. సో ప్రభుత్వాలు అందుకు అనుగుణమైన విధానాలు అనుభవిస్తుంటారు. అయితే ఎప్పుడైతే ఇప్పుడు 21 crore డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి, డిమాట్ అకౌంట్ స్టాక్ మార్కెట్లో ఆపరేట్ చేయాలంటే కంపల్సరీగా డిమాట్ అకౌంట్ ఉండాలి. 21 కోట్ల డిమాట్ అకౌంట్ ఉన్నాయి. పెద్ద ఎత్తున రిటైల్ ఇన్వెస్టర్స్ మీకు స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు. దీన్ని ప్రోత్సహించాలి తప్ప స్పెక్యులేటివ్గా ప్రోత్సహించడం వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం భావించవచ్చు. కానీ బట్ ఇట్స్ ఎ గుడ్ మెజర్. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఫ్యూచర్స్, F&O మీద పెట్టడం మంచిదే అది. కానీ స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేసే వాళ్ళు అంగీకరించారు కదా. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో వాళ్ళు దానిపైన ఇప్పుడు మద్యం పైన ట్యాక్స్ వేస్తే నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు చాలా మంచిది, ఎందుకంటే కనీసం ఇట్లన్నా మద్యం తక్కువ తాగుతారు. సో మద్యం ప్రియుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఇది అన్యాయం కదా అని. నాకు ఒకసారి మహబూబ్నగర్లో ఊరికి వెళ్తే ఫుల్ తాగి, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా మీదకి వచ్చాడు. నన్ను ఏమో కొడతడా వీడ, నేను భయపడ్డా. సార్ మేము నాగేశ్వర్ గారు కదా సార్ అన్నాడు. అవునన్నా. సార్ అన్నాడు. అంటే ఏంటయ్యా అన్నా,
సార్ మీరు టీవీలో మస్తు మాట్లాడతారు సార్ అన్నాడు. చెప్పయ్యా అన్న, మీరు మా పబ్లిక్ గురించి మాట్లాడతారు సార్, కానీ తాగుబోతుల గురించి మాట్లాడతలేరు అన్నాడు. అదేందయ్యా నేను తాగను కదా అన్నాడు. తాగను కూడా మాట్లాడాలి సార్, తాగేవాడికి టైం ఎక్కడ ఉంటుంది సార్. సో ఏందయ్యా అసలు విషయం చెప్పంటే, నేను పేదోడిని సార్, నేను తాగే మందు పైన ఎక్కువ ట్యాక్స్ ఉంది, 5 స్టార్ హోటల్లో సంపన్నుడు తాగే మందు పైన తక్కువ ట్యాక్స్ ఉంది. ఇది అన్యాయం కదా? మీకు వర్గ దృక్పథం ఉంది కదా, పేదోళ్ళ పక్షం కదా, మీరు మాట్లాడాలి అన్నాడు. నాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత నేను లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్సైజ్ లో రైజ్ చేశాను. రైజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నా, నిజమే జానీ వాకర్ లాంటి దానిపైన ట్యాక్స్ 5% ఉంటే ఈ పేదవాడు తాగే దాని మీద ఎక్కువ ట్యాక్స్ ఉంది. ఇది తర్వాత మీకు మీడియాలో కూడా రిపోర్ట్ అయింది. అందువల్ల మీకు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు దానికి ఉదాహరణ ఇది.